ఆర్డీఓ దగ్గరనే వేలం పాట వేస్తారు. అక్కడికి పోయి ఆ వేలాన్ని అడ్డుకోవాలి. మనతో పాటు ఇతర పార్టీల వాళ్ళు వస్తే కూడా సంతోషించుదాం, రాకపోయినా కూడా మనం చేయాలి. మన సమీకరణ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను సమీకరణ చేసి అది చేయాలి అని చెప్పాలి. ఇక్కడికి ఎవడని వచ్చి మేము తీసుకుంటున్నాం అనంటే విడాయుడికి మీరు రావడానికి వీల్లేదని వాడిని తరిగి కొట్టేటట్టుగా మనం ఒక ప్రయత్నం చేయాలి. ఇటువంటివి చేస్తే ఎవడు రాకుండా ఉంటాడు. కానీ ఏది చేయకుండా నిమ్మలంగా నాదేం పోతుంది అని మనం అంతా కూడా ఒళ్ళో చేతులు పెట్టుకొని కూర్చుంటే ఎవరికి పడితే వాడు వస్తాడు. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఒకడు మటన్ షాపు పెడతాడు. 15వ తారీఖు వేలంపాట్లు అడ్డుకోవాలి. వేలంపాట్లో ఒకే ఒక డిమాండ్, మా షట్టర్లు అమ్మొద్దు, మా కార్పస్ ఫండ్ కేటాయించాలి. దీని సాధన కోసం మనం కృషి చేయాలని చెప్పేసి మేము చేస్తాము. ఇది సిపిఎం ఒకటే చేయాలని కాదు, అందరం కలిసి చేయాలన్నది. సిపిఎంఏ ఎందుకు ఉంటుందంటే పేదలు, కష్టజీవులు, కార్మికులు, శ్రామికులు ఎక్కడుంటే అక్కడ సిపిఎం ఉంటుంది, సంవత్సరంలో ఎక్కడ ఉంటుంది. అందుకోసం మేమంతా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఈ న్యాయమైన డిమాండ్ని సాధించుకునే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. రమణ గారికి ధన్యవాదాలు. అనేక విషయాలు చెప్పారు. సత్యమన్న మాట్లాడేటప్పుడు మన యాదన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన వెంకటాపురానికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మన సిపిఎం పార్టీ నుంచి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సత్యం గారు, అదేవిధంగా కామ్రేడ్ రవి గారు, కామ్రేడ్ అశోక్ గారు, కామ్రేడ్ సబిత ఈ మండలంలో సిపిఎం పార్టీగా మండల కార్యదర్శిగా, అదేవిధంగా ఎన్పిఆర్డీ నుంచి వెళ్ళి చంద్రమోహన్ గారు, వీళ్ళంతా కూడా వచ్చారు. గతంలో కూడా మేము మీ దగ్గరికి ఒక 2-3 సార్లు ఇక్కడికి రావటం అనేది జరిగింది. వీళ్ళందరి తరపు నుంచి వెళ్ళి ఈ కాలనీ వాసులకు నేను మా సిపిఎం పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అని అంటే షెటర్. మన వాళ్ళంతా కూడా చెప్పా, షెటర్. ఈ షెటర్లను ఏంటి అని అంటే గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ తీసుకొని ఎవడైనా రాని, స్టేట్లో హైదరాబాదోడు కాదు, ఎక్కడి నుంచి అయినా రాని, మన ఆంధ్రప్రదేశ్, మన ఈ తెలంగాణ నుంచి వచ్చి ఈడ పాట పాడవచ్చు. పాట పాడి ఈ షెటర్ను సొంతం చేసుకోవచ్చు. ఈ యొక్క పథకాన్ని ఈయన ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం కూడా ఆమోదించి దాన్ని మన ముందు పెట్టడం అనేది జరిగింది. కలెక్టరు తర్వాత మంత్రులకు కూడా మన వాళ్ళు పార్టీ తరపు నుంచి వెళ్ళి కలిశారు. మనం ధర్నాలు చేసాం. తర్వాత మన ఇందిరా పార్కులో కూడా చెలో ఇందిరా పార్కు పెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మన వాళ్ళు చెప్పారు. దీనివల్ల మనకు నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో మీ ప్రాంతంలో గట్కేసర్ మండలంలో, ఉమ్మడి మండలంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే మనం వెంకటాపురం ఒకటి, ప్రతాప్ సింగారం ఒకటి, అదేవిధంగా మైసమ్మ గుట్ట ఒకటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత అక్కడ షెటర్లు ఏర్పాటు ఏం చేయలేదు. షెటర్లు ఏర్పాటు చేసేది మాత్రం ఈ ప్రాంతంలోనే షెటర్లు ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ షెటర్లను మాత్రం వేలం పాట వేసి ఎవరికో ఒకరికి. నా పేరు కేవి ప్రసాద్ రెడ్డి, ఈ కాలనీ జనరల్ సెక్రటరీ. రీసెంట్గా ఏదైతే కోఆపరేటివ్ సొసైటీ ఏర్పరిచిందో ఆ తర్వాత మా కాలనీలో ఉన్న బ్లాక్ల వారీగా ఎలక్షన్లు పెట్టడం జరిగింది. బ్లాక్లకు డివైడ్ చేసి బ్లాక్ పరంగా కొన్ని పోస్టులు అనేటివి అరేంజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ తీసుకున్న ఏదైతే ఒక ఉత్తర్వు ఉందో ప్రతి బ్లాకుకు ఒక్కొక్క బ్లాక్కి వచ్చేసి 2 షట్టర్లు ఉన్నాయండి. మరి ఆ బ్లాకులను గవర్నమెంటు కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న లబ్ధిదారులకే ఆ షట్టర్లను ఇచ్చి వారికి ఒక ఉపాధిని కల్పించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ షట్టర్లను నిర్మిస్తే ఇప్పుడు వచ్చిన ఏదైతే గవర్నమెంట్ ఉందో వాటిని ఒక్కసారిగా వేలం పాటలో ఆ షట్టర్లని వేలం పెట్టి అమ్మి వేసిన తర్వాత వాటి ద్వారా వచ్చిన అమౌంట్ను
కాలనీ పరంగా ఉపయోగిస్తుందో లేకపోతే వాటిని గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందో కూడా తెలియపరచకుండా అంటే సమక్ష అనేది ఇప్పుడు అదేనా? అయితే దీనికి సంబంధించిన ఈ వేలం పాట అనేది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇవి మున్ముందు ఓన్లీ కాలనీ వాసులకే ఈ వేలం పాటలో పాల్గొనే రకంగా ఉంటుందా, లేకపోతే బయటి వ్యక్తులకు కూడా పాల్గొనే ఛాన్స్ ఉంటుందా అనే విషయాలని ఇక్కడ ఉన్న బెనిఫిషియర్లకు తెలియజేయకుండానే గవర్నమెంటు తన నిర్ణయాన్ని తెలియజేయడము ఖండిస్తున్నాం. మీ కమిటీ దృష్టికి రాకుండా వాళ్ళు చేసిరు. ఈ ఎటువంటి ఏదైతే 16 చోట్ల డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన సొసైటీ మెంబర్స్కి కానీ లేకపోతే కాలనీ వాసులకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సొంత నిర్ణయంతో గవర్నమెంటు వారికి నచ్చిన పద్ధతి ద్వారా ఇక్కడ గవర్నమెంట్ ద్వారా ఏర్పరిచిన అంటే మీ వాదన ఏంది? ఇప్పుడు మీకు ఇతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాము. ఇది షట్టర్లని వేలం వేయకుండా ఇక్కడ ఉన్న బెనిఫిషియర్లకు మాత్రమే ఆ షట్టర్లను రెంటు ద్వారానే ఈ షట్టర్లను నడిపిస్తే ప్రతి నెల వచ్చే ఏదైతే కరెంటు బిల్లులే కావచ్చు, లిఫ్ట్ బిల్లులే కావచ్చు, లేకపోతే ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థనే కావచ్చు, తర్వాత ఎస్టీపీకి సంబంధించిన బిల్లులే కావచ్చు, ఏవైనా సరే వీటి ద్వారా ఆ మెయింటెనెన్స్ కట్టుకునే బిల్లులను చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో మేము ముందు ఉంటే ఒక్కసారిగా ఈ షట్టర్లను వేలం వేసి ఆ పైసలను ఏవైతే డబ్బులు వచ్చిన వాటిని గవర్నమెంటు ఖాతాలో వేసుకునేలాగానే ఈ గవర్నమెంట్ ఆలోచన చేస్తుందనే అభిప్రాయం మాకు నిన్న మొన్న పత్రికల ద్వారా ఏదైతే ప్రకటన వచ్చిందో దాని ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. అయితే మేము ఈ ప్రకటన ఏదైతే వచ్చిందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బెనిఫిషియర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్న వారికి మాత్రమే ఈ షట్టర్లను అప్పజెప్పాలని, వారికి మాత్రమే ఒక ఉపాధి కల్పించే రకంగా ముందుకు గవర్నమెంట్ రావాలని, దీనికి సంబంధించి ఇక్కడ వచ్చిన ఏదైతే సిపిఎం పార్టీకి సంబంధించిన పెద్దలు నాయకులు వాళ్ళందరికీ మేము శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా బెనిఫిషియర్ల తరఫున మీరు ముందుకు వచ్చి మీ వంతు బాధ్యతగా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటాము అనే రకంగా ముందుకు వచ్చినందుకు ఎంతో సంతోషంతో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఇందులో ఒక్క సిపిఎం పార్టీయే కాదు, ప్రతి ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, మరి ఏ విధమైన బీజేపీయే కావచ్చు, ఏ పార్టీ అయినా సరే పేద ప్రజల కోసం ముందుకొచ్చి ఒక అడుగు ముందుకు వాళ్ళు ముందుకేసి మీకు వెంట మేముంటాము, మీ బెనిఫిషియర్ల కోసం మేము ముందుండి గవర్నమెంటుతో మీకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మేము దగ్గర ఉండి పరిష్కార మార్గం అయ్యేలాగా మీకు మా వంతు సహాయ సహకారం అందిస్తామని ప్రతి ఒక్క పార్టీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం. రైట్, ఓకే. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142333. గవర్నమెంట్ చూస్తూ ఉంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించింది దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడ
మన లేబర్ కోర్టు లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఆ పైసలను మేము ఎవరికి ఇయ్యమని ఆ పైసలను కూడా కాజేసింది గవర్నమెంట్. ఆ డబ్బులను కూడా కాజేసింది గవర్నమెంట్. అంటే కొన్ని వేల కూడా ఈ విధంగా అయితే వాళ్ళ చేతిలోకి వెళ్తే 1-2 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ దిగిపోయే నాటికి అవన్నీ కూడా డబ్బులు ఒడవగొట్టేసి ఆ డబ్బులను మొత్తం ఖతం చేసేసి మీది మీరు ఎట్లా మెయింటైన్ చేసుకుంటారో చేసుకోరు అనంటే మనం డబ్బులు లేక కిరాయిలు కట్టలేక హైదరాబాదులో ఉండలేక కావాలని పోరాటం చేస్తే ఇక్కడ వచ్చినాం. మరి అప్పుడు కూడా మెయింటెనెన్స్ ఎంత అవుతుంది అంటే దగ్గర 2-3 వేలు అవుతుంది. ఒక కుటుంబానికి పర్ మంత్ 2-3 వేల రూపాయలు అవుతుంది. అప్పుడు ఎవడు పెట్టుకోవాలి? ఇక మన కిరాయికి ఉన్నట్టు. తర్వాత ఇక్కడ నీకు ఓన్లీ తలదాచుకుంటానికే తప్ప పని చేసుకునే అవకాశం లేదు. తర్వాత ఇన్ టైంలో పిల్లలు చదువుకోవటానికి స్కూలు స్పెషాలిటీస్ లేవు, ఒక దుకాణ సముదాయం లేదు, అసలు ఏది లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళి పోవాలి అని అంటే 3-4 కిలోమీటర్లు పోతే తప్ప బస్సు సౌకర్యం కూడా లేదు. ఇక్కడ వేసే బస్సును కూడా తొలగించారు ఇక్కడి నుంచి. మంచి నీళ్ళ సౌకర్యం లేదు. ఒకడు వచ్చేమో ఇక్కడంగా ఫిల్టర్ చేస్తున్నాం మీ నీళ్ళని, ఇక్కడ గవర్నమెంట్ జాగా ఉందని ఇక్కడ తీసుకుంటుండు. ఇంకోటి వచ్చేమో ఈ పక్కన ఏం చేస్తుండు అని అంటే పెద్దది అది సెల్ టవర్ అని ఒకటి పెడుతుంది. రేడియేషన్ ఇక్కడి నుంచి వెళ్ళి రేడియేషన్, ఇక్కడి నుంచి వెళ్ళి మురికి కాలువ, ఈ ముందుకు వస్తే మురికి కాలువ, ఇక ఈ వెనకకు వస్తే చెరువు, మురికి చెరువు. మనం మొత్తం కూడా మురికిలో ఉండవలసినటువంటి పరిస్థితులు మనం ఏర్పడతా ఉంటాం. అందుకని మనం ఏదో స్ట్రగుల్ చేయాలి. స్ట్రగుల్ చేయకపోతే ఏది కూడా రాదు. మీరు గుర్తుంచుకోండి, 2016, 2015 ఆ ప్రాంతంలో సిపిఎం పార్టీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనము గుడిసెల పోరాటం చేసి బాగా ఫైట్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేసిండనంటే, మీరు ప్లాట్లే అడుగుతుర్రు, ప్లాట్లు కాదయ్యా డబుల్ బెడ్రూమ్ నేను ఇస్తా అని చెప్పేసి రాజీవ్ ప్రకల్ప ఇచ్చిండు. అప్పుడు అది పోరాట ఫలితమే కదా. ఎంతోమంది సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు జైలుకు పోయారు. అందులో ఈడున్న మొత్తం కూడా జైలుకు పోయారు అప్పట్లో. మరి అటువంటి అంటే ఆ పోరాటం తర్వాత ఈయన వచ్చిన తర్వాత నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నావు, ఏమైంది అని ఏది కేసీఆర్ ఏమటి పడితే కేసీఆర్ నేను కట్టిస్తానని ఆయన కట్టించాడు. కట్టించిన తర్వాత ఇప్పుడు దీనికి ఈయన వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇదంతా కూడా అంటే ఈయనకు చేతగాని అంటే జనరల్గా ఏంటి అని అంటే ప్రభుత్వం దగ్గర 100 కోట్లు 200 కోట్ల పెద్ద లెక్కనే కాదు అవి ప్రభుత్వం దగ్గర. మరి ఈ కట్టింది కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ కట్టినాం. మరి వీళ్ళకు కొంత అమౌంట్ కేటాయించి ఇక్కడ ఒక నా పేరు రమ, నా సిపిఎం పార్టీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మాకు పేదవాళ్ళకు ఇండ్లు ఇచ్చినప్పుడు మా పేద ప్రజలకి దగ్గర నుండి గుంజుకోవడంతో చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు గుంజుకుంటలేరు, వ్యాపారం చేయాలని చూస్తున్నారు. అదే ఆ వ్యాపారం చేయకుండా అన్ని మాకు ఉండేటట్టు మాకు న్యాయం చేయాలి. సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తీసుకుంటూ మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. అన్యాయం కాకపోవద్దు, ముందుకెళ్ళి మా సమస్యలను అన్నిటికీ ముందుగా వెళ్ళి నడిపించాలని కోరుకుంటూ మా సెటర్లు మాకు దక్కించేటట్టు చూడండి. ఎందుకంటే మాకు ఇన్ని సమస్యలు పక్కకు టవర్ పెట్టి ఇటు అన్ని పెట్టి మూసి నదిలో ఉంచుకొని మాకు అన్ని బాధలు ఉన్నాయి. మా బాధలు అర్థం చేసుకోడు ఉన్నాయి. గుంజుకున్నాక మేము ఎక్కడని పోవాలి, లేని పరిస్థితిలో ఉన్నాము. అన్ని చేస్తున్నప్పుడు ఇది అన్యాయం చేస్తున్నాడు, బాధాకరంగా ఉంది. రేవంత్ రెడ్డి చూస్తే ఇది న్యాయం కాదు, అది అన్యాయం చేస్తున్నాడు. ఆయన అసలు అన్యాయం చేయడం చాలా తప్పు. ఎక్కడో వచ్చి ఇక్కడ ఉండి అది చేసుకోవడం, డబ్బులు సెటర్లు తీసుకోవడం చాలా తప్పు. మా సెటర్లు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఓకే. వివిధ పార్టీలలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఐక్యంగా ఉండి మీరు అందరికీ అక్కడికి వచ్చేసి ఇవన్నిటిని కూడా విజయవంతం చేసేటట్టుగా ప్రయత్నం చేయాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కాలనీ వాసులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటా ఉన్నాం. మేము మీకు ఏ సమస్య ఉన్నా సరే, మొన్న సెల్ టవర్కి సంబంధించి సోమవారం నాడు వస్తామన్నా అని అన్నారు. ఓకే రండి మాట్లాడి దాన్ని ఆపేద్దామని చెప్పినాం. కాంగ్రెస్ వాళ్ళదంటే కూడా మేము చెప్పినాం, కాంగ్రెస్ వాళ్ళదే కానీ ఏ పార్టీ వాళ్ళదే కానీ. ఈరోజు మేడ్చల్ జిల్లా సిపిఎం జిల్లా నాయకత్వం అనేది వెంకటాపురం డబుల్ బెడ్రూమ్లని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న మౌలిక వసతులన్నీ కూడా ఈ ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారు మరి ఈ పేదవాళ్ళ ఇండ్లే కనబడ్డాయా, డబల్ బెడ్రూమ్స్, మరి ఈ స్వెటర్లే కనబడ్డాయా? అంటే ప్రభుత్వాలు ఉన్నోళ్ళ తెరుగు పోవాలంటేనేమో భయపడతారు. మరి ఈ ప్రభుత్వాలు స్వెటర్లు తీసుకోవడం సరిగైంది కాదనేసి ఈ వేలంపాట రద్దు చేయాలనేసి కూడా మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. చలో హైదరాబాద్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు, ఇది వెనక్కి తీసుకోవాలి. పేదవాళ్ళ పొట్టలు కొట్టడం అనేది సరి అయింది కాదనేసి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం. మరి ఇదే విధంగా మీ ప్రభుత్వం ఉంటే మరి ప్రభుత్వాలని కూలగొట్టడానికి కూడా వెనకాడబోరనేసి కూడా మరి మనం ఈ ప్రజల ద్వారా కూడా వింటున్నాం. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. కనీసము అదేమన్నా జ్వరం వస్తే కూడా ఇక్కడ మనకు ఏరియా హాస్పిటల్ లేదు, బస్తీ దవాఖాన కూడా లేదు, ఆశా వర్కర్ లేరు. ఇక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా మరి హైదరాబాద్కు పనులకు వెళ్ళవలసిందిగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఒక మహిళలు ఇళ్లలో పని చేసుకుంటారు. పొద్దున్న లేస్తే ఒక 5 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు అనేది వాళ్ళ రెక్కల కష్టంతో కూని వేసుకొని అనేది బతకడం అనేది జరుగుతుంది. పేదవాళ్ళ పొట్టలు కొట్టొద్దనేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వసతులు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ కావచ్చు, స్కూల్స్ మీ సిపిఎం పార్టీ తరపున ఏమైనా టైం ఇస్తారా గవర్నమెంట్కు? సిపిఎం పార్టీ తరపుననే మేము ప్రజావర్గానికి, పేదవర్గాని కోసము, పేదవాళ్లకు హక్కుల కోసము, కార్మిక వర్గానికి, ఇవన్నీ బడుగు బలహీన వర్గాల కోసం మేము పనిచేస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు మేము ఎప్పుడు ఎల్లవేళలా అండదండగా ఉంటామనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే ఈ వేలం పాట ఉందో ఈ వేలం పాటని రద్దు చేసుకోవాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 BHK హౌసింగ్ స్కీమ్లో ఉన్నటువంటి దుకాణాలని వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మేడ్చల్ జిల్లాలో 12 కేంద్రాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లలో ఉన్నటువంటి 892 షాపులని అమ్ముతున్నామని చెప్పేసి కలెక్టర్ గారు ప్రకటన విడుదల చేశారు. రేపు 15, 17 తేదీలలో వీటిని వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుకాణాలు అమ్మి వచ్చిన డబ్బుని కార్పొరేట్ ఫండ్గా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీకి వినియోగిస్తామంటున్నారు. ఇది సరైనది కాదు. ఈ డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు సార్ మీ పార్టీ తరఫున మీ డిమాండ్ ఏంటి సార్? ఈ దుకాణాలని వేలం వేయొద్దు, అమ్మొద్దు. ఇది ఇక్కడున్న స్థానికులకే అవి కిరాయిలకు ఇవ్వాలి. వచ్చిన కిరాయిల ద్వారా ఇక్కడ లిఫ్ట్ కానీ ఇతర మెయింటెనెన్స్లు కానీ వాడతారు. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మడం ద్వారా ఎవరెవరో వస్తారు, ఇక్కడ ఏదేదో వ్యాపారాలు చేస్తారు. అలాగే భవిష్యత్తు ఎట్లాంటి ఆదాయ వనరు ఈ డబుల్ బెడ్రూమ్ వాసులకి ఉండదు. అందుకోసం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు బతకడానికి వచ్చిన వాళ్ళకి, పేదవులకి ఇవాళ ఆ మెయింటెనెన్స్ల భారం అంతా కూడా పడుతుంది. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికి బదులుగా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించి కార్పొరేట్ ఫండ్ పెట్టాలి. ఆ కార్పొరేట్ ఫండ్ ద్వారా వచ్చే వడ్డీలు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఈ మరమ్మతులు ఇతరత్ర మెయింటెనెన్స్లు అన్నీ కూడా చేయొచ్చు. కానీ ప్రజల మీద భారం మోపేటటువంటి, ప్రజలకి చేతులు కట్టేసే కార్యక్రమం కార్పొరేట్ ఫండ్ ఎంత పెడితే బాగుంటుందని మీ ఆలోచన? అక్కడ ఉండే జనాభా అవసరాల రీత్యా అక్కడ ఉండే ఎంత ఉన్నది చూసి దాని ప్రకారంగా పెట్టాలి. కానీ ఒక 100 కోట్లు మేడ్చల్ జిల్లాకే ఇవ్వడం ద్వారా మేడ్చల్ జిల్లాలో 16 కేంద్రాలలో డబుల్ బెడ్రూమ్ కేంద్రాలు ఉన్నాయి. సో ఆ 16 కేంద్రాలకి 100 కోట్లు ఇస్తే కనీసం ఒక్కో దగ్గర 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు. ఇప్పుడు రాంపల్లి లాంటి చోట ఉన్నది 6,000 మంది ఒకే దగ్గర ఉన్నారు. అలాగే దుందిగల్ ఉన్నది 4,000 మంది ఒకే దగ్గర ఉన్నారు. సో అందుకోసం ఎక్కువ మంది ఉన్న దగ్గర ఎక్కువ ఫండ్, తక్కువ మంది ఉన్న దగ్గర తక్కువ ఫండ్, అక్కడ అవసరాలను బట్టి కేటాయించాలి. అది కార్పొరేట్ ఫండ్గా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు డబ్బులు కేటాయించకుండా ఇక్కడ ఉన్నాయని అమ్ముకొని పోతామంటే అది సరైనది కాదు. అమ్ముకొని పోయినాయి మీరు దీనికే పెడతారా? ఇంకేమైనా ఎత్తుకపోయి ఎక్కడ? ఒకవేళ చేయని పక్షాన మీ పార్టీ తరఫున మీరేం చేస్తారు? మేము ఇప్పటికే ఉద్యమించాం. కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేశాం. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఎమ్మెల్యేలకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడమన్నాం. ఇప్పుడు రేపు మేము ఆదివారం రోజు అన్ని డబుల్ బెడ్రూముల దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. వేలం జరిగే రోజుల్లో కూడా వేలాన్ని అడ్డుకుంటాం. ఎవరు కూడా వేలం పాటలో పాల్గొనొద్దని చెప్తున్నాం. మీరు ఒకవేళ పాల్గొన్నా కానీ మీరు వచ్చి ఇక్కడ షాప్ ఓపెన్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ప్రజలు దాన్ని అడ్డుకుంటారు, మిమ్మల్ని ఇక్కడికి రానియరని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్ సార్. అయితే ఏదైతే మా కొర్రెంల డబల్ బెడ్రూమ్ సంబంధించిన బెనిఫిషియర్లు మొట్టమొదట సమస్య వచ్చేసి కొర్రెంల కాదు, వెంకటాపురం. దాంట్లో వచ్చేసి వెంకటాపురం అంటే కొర్రెంల అంటారు. అయితే మాకు మొట్టమొదటి సమస్య ట్రాన్స్పోర్ట్ సమస్య. ఎక్కడెక్కడి నుంచో
బెనిఫిషియర్లు వాళ్ళ ఉద్యోగ రీత్యా ఇక్కడి నుంచి అక్కడికి 15-20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ జీవనాన్ని గడుపుతూ పొద్దున సాయంత్రము 3-3.5 కిలోమీటరు పొద్దున సాయంత్రము వాళ్ళ ఆదాయంలో సగం మొత్తాన్ని ఆటో ఛార్జీలకే పెట్టుకునే పరిస్థితికి దిగజారింది ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన కానుంచి. మరి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఏదైతే పేద ప్రజలకు న్యాయం చేస్తాము అని ఏదైతే గవర్నమెంట్ పాత గవర్నమెంటు ఏదైతే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని వచ్చిందో, మరి ఇప్పుడు ఏర్పడిన ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు బెనిఫిషియర్లకు సరైన ట్రాన్స్పోర్టు, సరైన వైద్య సదుపాయాలు, ఒక బస్తీ దవాఖానా కానీ, ఒక రేషన్ షాపు కానీ, ఒక స్కూలు కానీ, మరి ఒక అంగన్వాడీ కేంద్రం కానీ ఎటువంటి సుమారు ఎంతమంది నిత్యావసరాలకు సంబంధించిన 800 కుటుంబాలకు గాను ఇప్పుడు 300 కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ కారణము అందరూ రాకపోవడానికి కారణమే ట్రాన్స్పోర్టు లేకపోవడము, నిత్యావసరాలకు సంబంధించిన షాపులు వ్యవస్థ అనేది ఏర్పాటు లేకపోవడము, మరియు పిల్లలకు చదువుకోవడానికి కూడా ఒక ప్రాథమికోన్నత పాఠశాల అనేది ఏర్పాటు చేయకపోవడం, బస్తీ ఒకటి మీరు కాలనీ వాసుగా మీ డిమాండ్ సూటుగా చెప్పండి. మేము ఈ ట్రాన్స్పోర్ట్ కావాలన్నా, విద్య కావాలన్నా, స్కూల్ కావాలన్నా, బస్తీ దవాఖానా కావాలన్నా, మేము ఈ గవర్నమెంట్ని కోరేది ఒకటి, మాకు మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో రోజువారీ దినచర్యలో ట్రాన్స్పోర్టు, బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రము, మా కాలనీకి ఒక రేషన్ షాపు, మరియు ఒక పిల్లలకు అందరికీ ఒక పాఠశాల, ఈ 5 మాకు వెనువెంటనే ఈ గవర్నమెంటు పరిష్కరించాలని కోరుకుంటూ కొర్రెంల డబుల్ బెడ్రూమ్ నుంచి మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎవరికైనా కంప్లైంట్ చేయడం జరిగిందా ఇలాగా? దీని గురించి కలెక్టర్ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి, మరియు హరిహర కళాభవన్లో ఉన్న ఏఈడిఈ గారికి, మరియు ఎంఆర్ఓ అధికారులకు ప్రతి ఒక్కరికి ఈ సమస్య గురించి, మరియు ఏదైతే ట్రాన్స్పోర్ట్ టీఎస్ఆర్టీసీ సంబంధించిన బోర్డు ఉప్పల్ డిపో సభ్యులకు, తర్వాత చెర్లపల్లి మేనేజర్ బస్ డిపో మేనేజర్ గారికి, చెంగిచెర్ల బస్ డిపో మేనేజర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ 4 నుంచి 5 దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మాకు ఉదయాన్నే 2 ట్రిప్పులు ట్రాన్స్పోర్టు, మధ్యాహ్నం 2 ట్రిప్పులు, సాయంత్రము 2 ట్రిప్పులు, నైట్ 8 నుంచి 9 ఆ టైంలో 2 ట్రిప్పులు. డిపోకి ఎట్లా ఇచ్చారు? లెటర్ దారి ఇచ్చారా? ఏమి ఇచ్చారు? దరఖాస్తు ఇచ్చామండి. మీ దగ్గర ఉందా? మా కాలనీ తరపున మీ దగ్గర ఉందా లెటర్? నాకు చూపించగలుగుతారా? చూపిస్తాము, అది మీకు పంపిస్తాము. అది ఆల్రెడీ మేము ఇప్పటికీ మా చెప్పులు అరిగిపోయేలాగా ఈ బెనిఫిషియర్లు ఇబ్బంది పడుతుంటే కూడా మేము ఎన్నోసార్లు అందరి అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఏ ఒక్క అధికారి కూడా మా మొర ఆలకించే పరిస్థితిలో లేరు. ప్రతి ఒక్కరూ చేస్తాం అంటున్నారే తప్ప ఆ పూటకు చేస్తామని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు అధికారులు. దీన్ని ప్రతి ఒక్క గవర్నమెంట్ సభ్యులు ఈ విషయాన్ని గమనించి మా కొర్రెంల డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ముందుకు వచ్చి ఆ సమస్యను తీర్చగలని కోరుకుంటున్నాం. డిపో మేనేజర్ పేరు ఏమైనా ఉందా? ఐడియా ఉందా? లేడీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? అది గుర్తులేవు. మీకు వారం రోజుల్లో నేను మీకు బస్సు తెప్పియగలుగుతా. అదేంటి లెటర్లో ఉంది, మేము ఇస్తాం. రైట్. నమస్కారం, నేను 9th బ్లాక్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ వెంకటపురం 2 BHK నుంచి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మన సిపిఎం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ సమస్య ఉంది అలా చెప్పగానే ఈ రాత్రి వచ్చేసి మా సమస్యల గురించి పోరాటం చేస్తున్న సిపిఎం నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు సమస్య వచ్చేది అంటే, ఇప్పుడు వెంకటపురం డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం. మాకు ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ అంటే చాలా పేద పీపుల్ అండ్ పూర్ పీపుల్. ఇదే షెటర్స్ వేలం కాకుండా టోటల్గా ఏదైతే సేల్ చేస్తున్నారో లక్షలు పెట్టి ఇక్కడ ఉన్న పీపుల్ ఎలా కొనగలుగుతాం? మేము ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఏం లేకనే మాకు ఇల్లు వచ్చింది. ఏ విధంగా మేము కొనగలుగుతాం? అది మళ్ళీ మా డబుల్ బెడ్రూమ్కే పరిమితం కాకుండా మీ దృష్టికి వచ్చింది? అది మా దృష్టికి ఇంత రాలేదు. అది పేపర్ యాడ్ చూసి ఇప్పుడు మేము సమస్య గురించి పోరాటం చేద్దామని అనుకుంటున్నాము. అది కూడా మా డబుల్ బెడ్రూమ్ వారికే కాకుండా ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడున్న వాళ్ళైనా వేలంలో పాల్గొనొచ్చని చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. దాంతోపాటు ఇక్కడ పక్కన ఒక టవర్ వేస్తున్నారు. ఆ టవరు దీంతోపాటు ఇక్కడ మురికాలు, అక్కడ మురికాలు, ఇక్కడ మధ్యలో ఎటుగాని సమస్యల మధ్యలో మా డబుల్ బెడ్రూమ్స్ అనేవి ఉన్నాయి.
కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఈ వేలం అనేది ఆపి ప్రతి ఒక్క నాయకులైనా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వచ్చి దీన్ని ఆపాల్సిందిగా కోరుచున్నాము. మా పేద పీపుల్కి ఇచ్చింది, మా పేద పీపులే మేము ఈ షటల్స్ మేము మెయింటైన్ చేసుకునేటట్టు మాకు ఇస్తే బాగుంటుందని ఒకటి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేలం పాట రద్దు చేయాలి. వేలం పాట రద్దు చేయాలి. మా స్వెటర్లు మాకే ఇవ్వాలి. మా షట్టర్లు మాకు కావాలి. మా షట్టర్లు మాకే ఇచ్చి మాకు ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ని మేము నిలదీస్తున్నాము. గవర్నమెంట్ వేలం పాట రద్దు చేయాలి. గవర్నమెంట్ వేలం పాట రద్దు చేయాలి. డబుల్ బెడ్రూమ్ వాసులకే షట్టర్లు ఇవ్వాలి. గవర్నమెంట్ వేలం పాట రద్దు చేయాలి. ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ వాసులకే ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ వాసులకే షట్టర్లు ఇవ్వాలి. గవర్నమెంట్ వేలం పాట రద్దు చేయాలి. మా సెక్టర్లు మాకే, మా సెక్టర్లు మాకే, వేలం వేయొద్దు మా సెక్టర్లని, వేలం వేయొద్దు మా దుకాణాలని, అమ్మొద్దు మా దుకాణాలని, మా దుకాణాలు మాకే ఏర్పాటు చేయాలి. కార్పస్ ఫండ్ ని ప్రభుత్వం బడ్జెట్ లో కార్పస్ ఫండ్ ని మరమ్మతులు ప్రభుత్వమే, మరమ్మతులు ప్రభుత్వమే.